Hello everyone, welcome back to our YouTube platform, Daily Current Affairs Session, వీడియో నెంబర్ 108. సో మనం ఆల్మోస్ట్ 1Kకి దగ్గరికి వస్తున్నాం. మీలో ఎవరన్నా మొదటిసారిగా నా క్లాసెస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సో వీడియోలో ఒక 2 days గ్యాప్ వచ్చాయి. సో 2 days గ్యాప్ వచ్చాయి కదా అని ఏం కంగారు పడకండి. ఆ కరెంట్ అఫైర్స్ని కూడా మళ్ళీ డే బై డే కవర్ చేసుకుంటూ మనం వెళ్దాం. ఓకేనా? సో యాక్చువల్గా డిజిటల్ బోర్డ్ అవైలబుల్ లేని కారణంగా జరిగింది. సో ఇలాంటిది జరగకుండా చూసుకుంటాం మా తరపు నుంచి. ఓకేనా? సో కీప్ కంటిన్యూ టు వాచ్. ఓకే, యా. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇద్దాం. ఇక్కడ మనకు ఒక పర్సన్ కనబడుతున్నారు. ఈయన ఎవరంటే హిజ్ నేమ్ ఇస్ కుట్టి మాతన్. పేరేంటి? కుట్టి మాతన్. సో ఇతను వచ్చి కుట్టి మాతన్. ఇతని తెగ వచ్చేసి కనీ తెగ. యా. సో మీకు ఇప్పుడు ఒక కొత్త తెగ కనబడింది. సో తెగ పేరేంటి? కనీ. సో కనీ ట్రైబ్ అని ఇప్పుడు మనకు వార్తలోకి వస్తుంది. ఆయన ఎవరు? కుట్టి మాతన్. సో కుట్టి మాతన్ చేతిలో ఒక రకమైన ఒక ప్లాంట్ కనబడుతుంది. సో అసలు ఈ ప్లాంట్ ఏంటి? ఈయన ఎవరు? ఈ కనీ తెగ ఏంటి? ఎందుకోసం అసలు మనకు వార్తలోకి వస్తుంది? సో ఒకసారి మీరు చూసుకుంటే మనకి ఈ మధ్యలో మనకి చాలా తెగలు కనబడ్డాయి. లైక్ రాజీ తెగ అని, హటీ ట్రైబ్స్ అని, ఇలా మనకి చాలా తెగలు కనబడుతూ వచ్చినాయి. సో తెగల మీద కూడా మనం సెపరేట్ ఒక వీడియో చేద్దాం. ఇది మనకి ఎందులో కనబడుతుందంటే సొసైటీ. సో సొసైటీ అనే ఒక సబ్జెక్ట్ మనకు ఉంటుంది. ఎందులో ఉంటుంది? మనకి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో కనబడుతుంది. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్. అండ్ కరెంట్ అఫైర్స్ ప్రకారం కూడా ఈయన ఒక ఇంపార్టెంట్ ఎమినెంట్ పర్సనాలిటీ. సో యాక్చువల్గా కుట్టి మాతన్ అనే ఆయన చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడం వల్ల ఇప్పుడు చూస్తున్న మనకి ఈ కనీ తెగ అనేది వార్తల్లోకి వచ్చింది. సో చూసుకుంటే ఇక్కడ ఈయన ఆరోగ్య పాచ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈయన చేతిలో కనబడుతుంది కదా, దీని పేరు ఏంటంటే ఆరోగ్య పాచ. సో ఇది ఈ మొక్క పేరండి. ఈ మొక్క పేరేంటి? ఆరోగ్య పాచ. ఈ ఆరోగ్య పాచ మొక్కతో ఈయన ఏం చేస్తారంటే, లైక్ మనకి ఫాటిగ్ అంటే నీరసించిపోతాం కదా, ఆ నీరసాన్ని లైక్ ఉబ్బసం కానీ ఇలాంటి కొన్ని రోగాలకి ఇది ఒక రెమెడీ అన్నట్లుగా, ఇది ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఉంది అన్నట్లుగా. సో యాక్చువల్గా ఈ కనీ తెగ వాళ్ళు వచ్చేసి ఎక్కువగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్స్ మీద వీళ్ళకి ఎనార్మస్ నాలెడ్జ్ ఉంది. సో ఈ ఈ కమ్యూనిటీ తరఫు నుంచి ఈ కుట్టి మాతన్ ఈ ఆరోగ్య పాచ అనే మొక్క నుంచి ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ని కనుపెట్టి వాళ్ళ తరపున ఒక దానికి సంబంధించిన ఒక ఐపీఆర్ అంటే వాళ్ళకి సంబంధించిన ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తీసుకొని ఆ కనీ తెగ వాళ్ళకు కూడా వీటిని సప్లై చేయడం ద్వారా అందులో వచ్చిన లాభాన్ని ఈ కనీ తెగ వాళ్ళకి ఇచ్చేలా ఒక కొత్త ఒక హిస్టరీని ఈయన మార్క్ చేయడం జరిగింది. సో అందుకు ఈయనని ఎక్కువ మంది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడింది. జనరల్గా వీళ్ళు వచ్చేసి మనకి కేరళలో కనబడుతుంది. త్రివేంద్రం ఆ ఏరియాలో వీళ్ళు మనకు కనబడడం జరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు స్టోరీ ఏంటనేది. సో చూడండి, మన కరెంట్ అఫైర్స్ తెలుగు, ఇంగ్లీష్ రెండులో ఉంటాయండి. ఏం కంగారు పడకండి. సమ్ టైమ్స్ తెలుగు చదువుతున్నా, సమ్ టైమ్స్ ఇంగ్లీష్ చదువుతున్నా ఏమనుకోకండి. ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలనేదే మా ఉద్దేశం. ఓకేనా? ఎస్. సో చూసుకుంటే ఈయన దశాబ్దాల క్రితం ఆరోగ్య పాచ అనే ఒక మొక్క యొక్క ఔషధ లక్షణాలను కనుగొనడంలో శాస్త్రవేత్తలకు సాయం చేసిన గిరిజన వృద్ధుడు కుట్టి మాతన్ వెరీ రీసెంట్గా మరణించినందువల్ల ఈ కనీ ట్రైబ్ అనేది మనకు వార్తలోకి వచ్చింది. సో 1987లో కుట్టి మాతన్ కనీ అండ్ ఇతర కనీ గైడ్లు, ఇక్కడ మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. చూడండి, ట్రాపికల్ అంటే అర్థం ఏంటి? ఉష్ణ మండల ప్రాంతాలు. తర్వాత బొటానికల్ అంటే అర్థం ఏంటి? సో గార్డెన్ సంబంధించింది. గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే మొక్కలకు సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వీళ్ళు ఆరోగ్య పాచ అనే మొక్క యొక్క ఔషధ గుణాలు తెలపడం ద్వారా సో వీళ్ళకి దాంట్లో వచ్చే డబ్బుల్లో వీళ్ళకి కొంచెం రాయల్టీ రావడం జరుగుతుంది. సో అలా ఈ సంథింగ్ ఇక్కడ మనం చూస్తున్న ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ రీసెర్చ్ వాళ్ళతో ఒక ఒప్పందం తీసుకోవడం జరిగింది ఇలా అన్నట్లుగా. సో అయితే కనీ తెగ గురించి మనం చూసుకోవాల్సిన అవసరం కొంచెం ఉంది. అయితే ఇక్కడ ఈ కనీ తెగ వాళ్ళకి సెపరేట్గా ఒక గవర్నెన్స్ సిస్టమ్ ఉంటుందండి. సో గవర్నెన్స్ సిస్టమ్ అంటే వాళ్ళ పరిపాలన వాళ్ళే పరిపాలించుకుంటారు. సో ఇక్కడ చూస్తే వీళ్ళు వచ్చేసి జనరల్గా నొమాడిక్ అంటే సంచార జీవులు, ఎప్పుడు సంచరిస్తూనే ఉంటారు. వీళ్ళు మనకి ఎక్కడ కనబడుతుందంటే త్రివేంద్రం జిల్లాల ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, అక్కడ ఆ ఏరియాలో ఎస్పెషల్గా చెప్పాలంటే అగస్త మలై కొండల వీళ్ళు ఎక్కువ మనకు కనబడతారు. అయితే వీళ్ళకున్న ఈ గవర్నెన్స్లో మనకి మేజర్గా మనం ముగ్గురు చూడాలి. ఫస్ట్ చూస్తే కనిలోనే మూటుకాని అంటే ఈ కని ట్రైబ్ మొత్తానికి అతను అధిపతి, లీడర్ లాంటి వాడు. తర్వాత చూసుకుంటే విలికన్ అంటే కన్వీనర్ అంటే సెక్రటరీ టైప్ అన్నట్లుగా. తర్వాత పిలాతి అంటే ఎవరంటే వాళ్ళ దాంట్లో వైద్యుడు అంటే డాక్టర్. అండ్ మళ్ళీ ఇతను ఒక పూజారి అంటే ఈయన మంత్రతంత్రాలను నమ్మడం కానీ లేదంటే వాళ్ళకి ఏమైనా జరుగుతుందా ఇవన్నీ విషయాలు చూసుకునే పర్సన్ ఎవరంటే పిలాతి లేదా ప్లాతి అని కూడా మనం పిలుస్తాం. సో పిలాతికి దైవశక్తులు ఉన్నాయని మంత్రతంత్రాలు ఉన్నాయని కూడా వీళ్ళు ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. సో ఈ పిలాతి వాయించే ఒక వాయిద్యం పేరు వచ్చేసి కోకరా. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనకి మూటుకాని, ఓకేనా? మూటుకాని, తర్వాత విలికాని, తర్వాత ప్లాతి లేదా పిలాతి. ఇలాంటి స్ట్రక్చర్ ఇక్కడ మనకు కనబడుతుంది. వీళ్ళు జనరల్గా తేనె కానీ
లేదా వ్యాక్స్ కానీ లేదంటే లైక్ మిల్లెట్స్ కానీ ఇవన్నీ పండించడం కానీ వీటి సేకరించడం కానీ ఇవన్నీ వీళ్ళకి తెలిసిన విషయాలు అన్నట్టుగా ఓకేనా. మరి వీళ్ళ మీద మన క్వశ్చన్ చూస్తే జస్ట్ కనీతిగా ఏ భారతీయ రాష్ట్రంలో ఉంటారు? కేరళలో ఉంటారు. ఎస్పెషల్ చెప్పాలంటే ఇక్కడ వాళ్ళు త్రివేంద్రంలో అగస్త్యమలై కొండల వీళ్ళు మనం కనబడతారు. నెక్స్ట్ కేరళలో కనికర్ తెగలు ఎవరు? సో వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఒక నొమాడిక్ అంటే సంచార జీవితం గడిపే వాళ్ళు. వీరు ఎక్కువగా త్రివేంద్రం మరియు కొల్లం జిల్లాలో పశ్చిమ లైక్ వెస్టర్న్ ఘాట్స్లో కనబడతారు. ఎస్పెషల్గా అగస్త్యమలై కొండలో చూడొచ్చు వీళ్ళని ఓకేనా. సో సెకండ్ కరెంట్ అఫైర్, ఇది ఒక ఎక్సర్సైజ్. సో చూడండి మనం చాలా ఎక్సర్సైజ్ మాట్లాడుకున్నాం. సిండెక్స్ అని, స్క్రీనెక్స్ అని, వాయుశక్తి అని, ఆపరేషన్ గరుడ అని ఇట్లా రకరకాలైన ఎక్సర్సైజ్ మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు మనం ఎక్సర్సైజ్ మాట్లాడుకుంటున్నాం, దాని పేరే సూపర్ గరుడా షీల్డ్. చూసుకుంటే ఇది మనకి 2 నేషన్స్ మధ్య, ఒకటి వచ్చేసి మనకి ఇండోనేషియా అండ్ యుఎస్ఏ, ఈ రెండింటి మధ్య జరిగే ఒక బైలాటరల్ ఎక్స్పెరిమెంట్. సో చూస్తే ఇక్కడ చూడండి మనకి సూపర్ గరుడా షీల్డ్ 2025 అనే వార్షిక, చూడండి వార్షిక, ఇది మనకి ఇంపార్టెంట్. వార్షిక అంటే యాన్యువల్గా, ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది యాన్యువల్గా జరిగే జాయింట్ సైనిక వ్యాయామం, ఆర్మీ ఓకేనా, మిలిటరీ ఓకేనా. ఎస్, సో మిలిటరీ ఎక్సర్సైజ్. సో గుర్తుపెట్టుకోండి, మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది ఒక మిలిటరీ, ఇది నేవీదో ఎయిర్ ఫోర్స్లో కాదు, ఇది ఒక మిలిటరీ. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇండోనేషియా క్యాపిటల్ జకార్తాలో జరుగుతుంది. సో ఇప్పుడు ఇండోనేషియా కొత్త క్యాపిటల్ మనం కన్సిడర్ చేయబోతున్నాం, దాని పేరేంటి నుసంతారా ఓకేనా. సో ప్రతిసారి ఇది ఎక్కడ జరుగుతుంది? జకార్తాలో మాత్రమే జరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా. అయితే ఇక్కడ ఈ సూపర్ అనే వర్డ్ని మనం ఎప్పుడు తీసుకొచ్చామంటే 2022లో ఈ వర్డ్ని మనం వాడడం జరిగింది. సరే, ఇది ఎందుకు చేస్తారు ఇట్లాంటి ఎక్సర్సైజ్? మీ అందరికీ తెలిసిందే, టు షో దేర్ స్ట్రెంగ్త్ టు వరల్డ్. వాళ్ళ బలాలను చూపించాలి, వాళ్ళ మధ్య ఒక సైనిక మైత్రిని పెంపొందించాలి, వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీని ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఇలాంటి కారణాలతో మనం ఇలాంటి వాటిని చూడడం జరుగుతుంది. సో టు ఎన్హాన్స్ ఇంటర్ఆపరబిలిటీ, బిల్డ్ మ్యూచువల్ ట్రస్ట్, స్ట్రెంగ్థెన్ కలెక్టివ్ రెడీనెస్ అమంగ్ ద పార్టిసిపేటింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ది పార్ట్నర్ నేషన్స్. అంతే, వాళ్ళిద్దరి మధ్య గవర్నెన్స్ కానీ, సో టెక్నాలజీ షేరింగ్ కానీ వీటి కోసం మనం జరుపుతాం. అయితే ఇక్కడ చూడండి, ఇది మనకి ఎప్పుడు జరుగుతుందంటే 2006 నుంచి 2006 నుంచి జరుగుతుంది. కానీ సూపర్ అనే పదాన్ని మనం ఎప్పుడు యాడ్ చేసినాం? 2022లో యాడ్ చేయడం జరిగింది. సో ఇదంతా దేనికోసం అంటే ఇండో పసిఫిక్ రీజన్ మీద ఒక గట్టి పట్టును సాధించడం కోసం ఈ సైనిక విన్యాసాన్ని చేర్చడం జరుగుతుంది. అయితే దీంట్లో చాలా నేషన్స్ కూడా ఇప్పుడు మనకి ఈసారి యాడ్ అవ్వడం జరిగినాయి. కానీ అబ్జర్వేటరీ నేషన్స్ అంటే అబ్జర్వేషన్లో ఉన్న నేషన్స్ ఏమున్నాయంటే ఒకటి కంబోడియా, నెక్స్ట్ ఇండియా అండ్ పపువా న్యూగినియా. సో కంబోడియా పేరు వినంగానే మన అందరు గుర్తురావాల్సిన టెంపుల్ ఒకటి ఉంది కదా ఈ మధ్యలో, ప్రీ విహార్ ఓకేనా. ప్రీ విహార్ ఏంటిది? శైవ ఆలయం. ఈ మధ్యలో చూడండి థాయిలాండ్ అండ్ కంబోడియా మధ్యలో ఇది మనకి వివాదాస్పదమైన గుడిగా మనం చూడడం కూడా జరిగింది, అవునా. సో చూస్తే మనకి కంబోడియా, ఇండోనేషియా, పపువా న్యూగినియా దీనిలో అబ్జర్వేటరీ స్టేట్స్లో ఉన్నాయి. అంటే ఇండియా మనకి దీంట్లో ఉంది కాబట్టి మేబీ దీని మీద అడిగే క్వశ్చన్స్ మనకి ఛాయిస్ ఉంది. సో ఇలాంటప్పుడు మీకు గుర్తుండాలంటే ఏదో ఒక నిమోనిక్ పెట్టుకోండి. నేను ఇస్తున్న కోడ్ ఏంటంటే పిక్చర్ ఉంది కదా మనకి, పిక్ అంటే పపువా న్యూగినియా ఓకేనా. మరి ఐ అంటే ఇండియా ఓకే, సి అంటే కాంబోడియా ఓకేనా. కంబోడియా. ఇలా ఏదో ఒక నిమోనిక్ పెట్టుకోండి. నా నిమోనిక్ ఇది, మీ నిమోనిక్ ఇంకా ఏదైనా కావచ్చు, అర్థమవుతుంది కదా. లేదంటే ఐపీసీ అని పెట్టుకోండి, లేదంటే పీసీ అని పెట్టుకోండి, మీ ఇష్టం, అది మీరు ఎలా పెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించిన థింగ్ అన్నట్లుగా. మరి క్వశ్చన్ చూస్తే సూపర్ గరుడ షీల్డ్ వ్యాయామానికి ఏ దేశాల నాయకత్వం వహిస్తుంది? సో చూసాం కదా, ఇండోనేషియా, యూఎస్ఏ. ఇది ఎక్కడ జరుగుతుంది? ప్రతి సంవత్సరం జకార్తాలో జరుగుతుంది. మరి పరస్పర సామర్థ్యాన్ని పెంచి లైక్ దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? సో మనం చూస్తున్నాం కదా, ఇంటరాపరబిలిటీ అని, నాలెడ్జ్ షేరింగ్ అని, స్ట్రెంగ్త్ అని, ఇండో పసిఫిక్ రీజన్లో గట్టి పట్టు సాధించాలని, అవన్నీ దాన్ని రీజన్స్ అన్నట్లుగా. ఓకే, నెక్స్ట్ వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఇది మనకి 2022 నుంచి మొదలుకుంటే 2026 వరకు యాక్టివ్ మోడ్లో ఉండే ఒక ప్రోగ్రామ్. తర్వాత ఇదే వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ పార్ట్ 2 ఫేజ్ 2 వచ్చేసి ఇది మనకి 2026 నుంచి మొదలుకుంటే 2028 వరకు కొనసాగుతుంది. దయచేసి ఈ డేట్లు మాత్రం రాసుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఫేజ్ 1లో వైబ్రాంట్ విలేజెస్, ఇది వచ్చేసి ఫేజ్ 2లో. మరి వైబ్రాంట్ విలేజెస్ అంటే ఏంటి సార్? సో పేర్లో ఉంది వైబ్రాంట్ అవుతున్నావా. మరి విలేజెస్ కూడా వైబ్రాంట్ కావాలి కదా. అంటే వైబ్రాంట్ కావాలంటే ఏంటంటే గవర్నమెంటే
కొంచెం ఫండింగ్ ఇస్తుంది ఆ ఏరియాస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయమని. రెండోది ఏంటి అంటే అక్కడున్న వ్యక్తులకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థం కదా, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, రెండోది ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయాలి. ఎవరు జనరేట్ చేయాలి? ఎవరు? మనకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇది కంప్లీట్గా సెంట్రల్ స్కీమ్ కాదు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ కొంచెం స్పాన్సర్ చేస్తుంది, స్టేట్స్ యూట్యూబ్ కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో చూస్తే ఇనిషియల్గా ఇది బార్డర్స్ సైడ్ ఉన్న స్టేట్స్ని ఫోకస్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇనిషియల్లో మనం చూసుకుంటే ఈ ఫేజ్ 1లో చూసుకుంది. మరి ఎందుకు కరెంట్ అఫైర్లోకి వచ్చింది సార్? అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతుంది సార్? ఇదే కదా మీ డౌట్. నేనున్నా చెప్పడానికి. ఒకసారి చూడండి. కేంద్ర హోంమంత్రి అండ్ సహకార మంత్రి అమిత్ షా గారు. అమిత్ షా, మీ అందరికీ అమిత్ షా అంటే కేవలం ఈ హోంమంత్రి వరకే తెలుసు. ఈ సహకార మంత్రి అనే విషయం తెలుసా మీకు? తెలియదు కదా. సో యాదగెట్టుకోరు, ఓకేనా. సో న్యూఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖ సరిహద్దు నిర్వహణ విభాగం నిర్వహించిన వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ పై 2 days పాటు ఒక వర్క్షాప్ జరుగుతుంది. అంటే ఈ ప్రోగ్రామ్ ఎట్లా జరిగింది, ఎట్లుంది, దీనికి సంబంధించిన థీమ్స్ అన్ని ఏంది, ఈ ముచ్చట్లు మాట్లాడుకోవడానికి ఇక్కడ న్యూఢిల్లీలో 2 days పాటు ఒక వర్క్షాప్ని కండక్ట్ చేయబోతున్నారు. సో దీని మెయిన్ థీమ్ వచ్చేసి ద ప్రోగ్రామ్ విల్ ప్రొవైడ్ ఫండ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎస్పెషల్లీ టు డెవలప్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ villages in the border range and the creation of livelihood opportunities. So it makes an employment to unemployed people in that region of the people or villages at the border side in the phase 1. అర్థమవుతుంది కదా, ఇలా అన్నట్లుగా. సో మరి ఒకసారి మనం వైబ్రాంట్ విలేజెస్ ఫేజ్ 1 గురించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పటిదాకా చెప్పిందే. ఇప్పుడు 2022 నుంచి 2026 వరకు ఇది మనకి యాక్టివ్ మోడ్లో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ గవర్నమెంట్ 19 districts, 46 blocks, 2967 villages. సార్ ఇంత డేటా గుర్తుపెట్టుకోండి అంటే ఆగండి. సో 19 districts గుర్తుపెట్టుకోండి, 46 బ్లాకులు. ఓ సార్ మరి బ్లాకులు అంటే ఏంటో తెలియదు సార్ మాకు. బ్లాక్ అంటే ఆగండి, నేను ఉన్నగా చెప్పనీకి. మన దగ్గర మనం మండలం అంటాం, అదే నార్త్ సైడ్ వాళ్ళు ఏమంటారంటే బ్లాకులు అంటారు. అర్థమైంది కదా. సో ఆడ మనకి బ్లాకులు అంటారు, ఇక్కడ మండలం అంటారు. సో అప్రాక్సిమేట్లీ 2910 విలేజెస్లో మనం తీసుకొచ్చుకున్నాం. ఎస్పెషల్గా అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ అండ్ యూటీ ఆఫ్ లదాఖ్. ఎక్కడున్నాయి సార్ ఇవన్నీ మనకి? ఇలా చూసుకుంటే మనకి ఇలానే కదా మనకు కనబడేది. ఇగో ఉత్తరాఖండ్ తీసుకున్నారు, సిక్కిం తీసుకున్నారు, లైక్ మనకి అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నారు, లదాఖ్ని కూడా తీసుకోవడం జరిగింది, హిమాచల్ ప్రదేశ్ని కూడా తీసుకోవడం జరిగింది, ఓకేనా. ఇలా అన్నట్లుగా. తర్వాత చూసుకుంటే సో దీస్ ఆర్ మేకింగ్ ఆపర్చునిటీస్ ఫర్ లైవ్లీహుడ్ జనరేషన్, అంటే బతకడానికి కొంచెం సహాయపడతాయి. సో త్రూ ప్రమోషన్ ఆఫ్ టూరిజం, ఆ ప్లేస్లో టూరిజం ప్రమోట్ చేయడానికి. తర్వాత కల్చరల్ హెరిటేజ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఆంటర్ప్రినర్షిప్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కానీ, కల్టివేషన్ ఆఫ్ ద మెడిసినల్ ప్రాపర్టీస్, హెర్బ్స్ ఆర్ ప్లాంట్స్, వీటన్నిటి ప్రకారంగా ఇది మనకి తీసుకొస్తుంది. మరి వీటిని ఎలా మనం చేస్తామంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళ సహకారంతో గ్రామ పంచాయతీ నుంచి ఈ ఫండ్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్ కదా. అయితే కింద ఒక స్టేట్మెంట్ ఇస్తా, నో ఓవర్లాప్ విత్ బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో చూడండి, బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మిమ్మల్ని ఎలా అడుగుతాడంటే రేపు ఎగ్జామ్లో మీ మైండ్ ఎలా పనిచేస్తుందని చెప్తా. సో యాక్చువల్గా బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒక సెంట్రల్లీ ప్రోగ్రామ్, ఎస్పెషల్గా బార్డర్స్ని డెవలప్ చేయడానికి. అయితే వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది ఈ బార్డర్ డెవలప్మెంట్ ఏరియా ప్రోగ్రామ్తో అనుసంధానం అయ్యిందా? నో. వైబ్రాంట్ విలేజ్ అనేది సెపరేట్ ప్రోగ్రామ్, ఇది సెపరేట్ ప్రోగ్రామ్. రేపు పొద్దున బార్డర్ ఏరియాస్లో కవర్ చేసిన కదా సార్ మాకు క్లాస్లో. బార్డర్ ఏరియాస్ అయినా ఈ లదాఖ్ కానీ, లేదా హిమాచల్ ప్రదేశ్ కానీ, ఈ ఉత్తరాఖండ్ కానీ, ఈ సిక్కిం కానీ, ఈ అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఇందులో ఉన్న 19 డిస్ట్రిక్ట్స్లో అప్రాక్సిమేట్లీ 46 బ్లాక్స్లో 2967 గ్రామాల్లో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే బార్డర్ ఏరియాస్ ఉన్నాయి కదా, మేబీ అది బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉండొచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ మీకు వస్తుందనే ఒక నమ్మకంతో నేను ఆ సందేహాన్ని ఇక్కడనే క్లియర్ చేయాలని ఈ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు క్లియర్ కదా. మరి నెక్స్ట్ ఫేజ్ 2. ఈ ఫేజ్ 2 వచ్చేసి ఇదే ప్రోగ్రామ్ని ఇంకాస్త మనం పొడిగించాలి. ఎప్పటి వరకు? 2028 వరకు
సో ఇక్కడ చూస్తే ఇది కంప్లీట్గా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అయింది. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు 100% సెంట్రల్లో పైసలు వస్తుంది. క్లియర్ కదా? ఎస్. నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి 20 పార్ట్స్ ఉంది, వికసిత భారత్ ఉంది కదా మనం అనుకుంటాం కదా. సో దాన్ని వైబ్రాంట్ చేయడానికి సేఫ్ సెక్యూరిటీ వైబ్రాంట్ ల్యాండ్ బార్డర్స్ ఇట్ హాజ్ ఎ టోటల్ అవుట్లే మొత్తం ఎంత ఎన్ని డబ్బులు కేటాయించిందంటే 6,839 కోట్లు. సార్ మనకి ఎగ్జాక్ట్ గుర్తుండదు కదా, మీకు ఎగ్జాక్ట్ గుర్తుండకపోతే ఏమవుతుంది, 6,800 కోట్లు అని గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇలా ఇలా గుర్తుపెట్టుకో. సో సో వాళ్ళ థీమ్ ఏంటంటే సేఫ్ సెక్యూర్డ్ వైబ్రాంట్ ల్యాండ్ బార్డర్స్ అనే పేరుతో తీసుకొచ్చారు. సో చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ల్యాండ్ బార్డర్స్ అండ్ నార్థర్న్ బార్డర్స్ ఆల్రెడీ కవర్డ్ అండర్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ 1 కింద. అంటే ఇంతకుముందు ఈ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద కవర్ అయినా కానీ, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంటర్నేషనల్ ల్యాండ్ బార్డర్స్లో ఉన్న వాటిని కానీ వీటన్ని డెవలప్ చేద్దాం తీసుకొచ్చారు. చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ కానీ, అస్సాం కానీ, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వీటి అన్నిటిలో కూడా ఈ వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ పేరేంటి, వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఫేజ్ 2ని కండక్ట్ చేయబోతున్నారు. టోటల్ అవుట్లే ఎంత, 6,800 ప్లస్ కోట్ల రూపాయలతో ఆల్రెడీ వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 1 కింద డెవలప్ అయిన సిటీస్ని 1 కింద డెవలప్ అయిన గ్రామాలని అండ్ ఇంటర్నేషనల్ బార్డర్స్ అంటే అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలని కూడా డెవలప్ చేయాలని ఈ టీంని తీసుకురావడం జరిగింది. ఓకేనా? డన్. మరి క్వశ్చన్స్ ఒకటి చూద్దాం మనం. సో వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ విచ్ ఫినాన్షియల్ ఇయర్, 2022-2026 వరకు. నెక్స్ట్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ కవర్స్ విలేజ్ ఎలాంగ్ విచ్ బార్డర్, ఏ బార్డర్లో, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లదాఖ్, సిక్కిం, ఉత్తరాఖండ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్, ఏం చేస్తుంది, విలేజెస్ సెల్ఫ్ రెసిలియంట్గా అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అండ్ దాంతోపాటు ఆ ఏరియా డెవలప్ అవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తుంది. మరి నెక్స్ట్ ఏం మాట్లాడదామంటే వచ్చేసి ఈరోజు సట్లెజ్ రివర్ గురించి అండ్ తావి రివర్ గురించి మనం మాట్లాడుతున్న అవసరం వచ్చింది. సో మన టాపిక్ వచ్చేసి ఇప్పుడు సట్లెజ్. పేరేంటి, సట్లెజ్ రివర్. మరి సట్లెజ్ రివర్ అనగా మనకు కొన్ని గుర్తు రావాలి. యాక్చువల్లీ దీన్ని మనం యూపీఎస్సీ సరే ఈ ఫొటోస్ని మనం మీకు అర్థం అవడానికి చాలా ఫొటోస్ని తీసుకొస్తా అండ్ 3Dలో కూడా చూపెడతా. సో ఇవన్నీ ఎందుకు ఇలా చూపిస్తున్నామంటే ఇక్కడ మీకు టెర్రన్ రేంజెస్ ఈ ప్లేస్లో ఉన్నాయనే విషయం మీకు అర్థం కావాలి. ఓకేనా? సో సట్లెజ్ ఒకప్పుడు దీన్ని మనం వేదిక్ కల్చర్లో ఏమని పిలవడం జరిగింది, శతద్రు అని పిలవడం జరిగింది. మరి ఇది మనకి ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, ఇక్కడ ఒకసారి నేను మీకు సట్లెజ్ని డ్రా చేయడం జరుగుతుంది. క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, క్లారిటీగా చూడండి. మీకు ప్రతిరోజు ఇలా కరెంట్ అఫైర్స్ చూడడం ద్వారా అన్ని సబ్జెక్టులు టచ్ అవుతాయండి. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకండి. ఒకవేళ మీరు అస్పిరెంట్ అయితే కరెంట్ అఫైర్స్ చూడకపోతే మాత్రం మీరు ఎంత చదివినా, ఎన్ని సంవత్సరాలు చదివినా మీ చదువు వృధా, అది దండగే, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు సట్లెజ్ యొక్క డ్రాయింగ్ చేయడం జరిగింది. ఈ విషయంతో మీకు చాలా విషయాలు ఇక్కడ అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సట్లెజ్ ఒక ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అవుతున్న ఏరియాని మనం ఏమంటున్నామంటే రాకాస్థల్. ఏమంటున్నాం మనం, రాకాస్థల్. ఓకేనా? మనది రాకాస్థల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అండ్ ఇది ఉన్న ఏరియాని మనం ఏమంటున్నామంటే మానస్ సరోవర్. ఏమంటున్నాం మనం, మానస సరోవర్ అని పిలుస్తున్నాం. ఓకేనా? మరి ఇదంతా మనకి ఏ ఏరియాలో లొకేట్ అయింది, సో చూసుకుంటే దిస్ ఇస్ ఆల్ లయింగ్ ఇన్ టిబెట్ రేంజ్లో మనకి లొకేట్ అవుతుంది. ఇలా ఇది ఫ్లో అవుతూ ఫస్ట్ ఎవరిని టచ్ అవుతుంది, హిమాచల్ ప్రదేశ్ని టచ్ అవుతుంది. నెక్స్ట్ ఎవరిని టచ్ అవుతుంది, ఇది పంజాబ్ని టచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎవరిని టచ్ అవుతుంది, పంజాబ్ని టచ్ అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, సట్లెజ్ రివర్ ఈజ్ ఓన్లీ ఫ్లోయింగ్ ఇన్ 2 ఇండియన్ స్టేట్స్ అనే విషయం మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎస్. మరి ఫ్లో అవుతూ మన భారతదేశంలో ఫస్ట్ ఒక ప్లేస్లో ఎంటర్ అవుతుంది కదా. ఈ ఎంటర్ అవుతున్న ప్లేస్ని మనం ఏమంటున్నామంటే ఇది వచ్చేసి మనకి షిప్కిలా కనుమ. ఏం కనుమ ఇది మనకి, షిప్కిలా పాస్. ఓకేనా? సో దిస్ ఇస్ ద పాస్ ఆఫ్ షిప్కిలా కనుమ. ఇలా షిప్కిలా కనుమ నుంచి ఇది మనకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవుతూ ఇది వస్తున్నప్పుడు మనకి హిమాచల్ ప్రదేశ్లో ఒక ఫేమస్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మనం. ఆ డ్యామ్ పేరు ఏంటంటే, సో ద డ్యామ్ నేమ్ ఇస్ బాక్రా డ్యామ్. సో మీ అందరిని అడుగుతున్న ఒక ఫేమస్ క్వశ్చన్ ఏంటంటే బాక్రా డ్యామ్ని ఏ 5-year ప్లాన్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఏ పంచవర్ష ప్రణాళికలో దీన్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ బాక్రా డ్యామ్కి కొంచెం ముందుకు వెళ్తే ఇది మనకి పంజాబ్లో మనకి ఇంకో డ్యామ్ కనబడుతుంది. ఈ డ్యామ్ వచ్చేసి, సో ఇక్కడ జస్ట్ ఈ డ్యామ్ వచ్చేసి మనకి నంగల్ డ్యామ్. ఈ డ్యామ్ పేరేంటి మనకి
నంగల్ డ్యామ్. ఇవి రెండు కూడా చూసుకుంటే మనకి భారీ ప్రాజెక్టులు డ్యామ్లు అంటే అర్థం ఏంటంటే అప్రాక్సిమేట్లీ 10,000 ప్లస్ హెక్టార్స్ ని కవర్ చేసే ఏ డ్యామ్ అయినా కూడా అది నేచర్ లేదా భారీ నీటి పారుదల ఇరిగేషన్ ప్యాటర్న్ మనకి చూడడం జరుగుతుంది. సో ఇలా మనకి బాక్రా నంగల్ కనబడ్డది. బాక్రా హైట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 229 మీటర్స్ వరకు ఇది ఉంటుంది. ఇది మన దేశంలో ఉన్న గ్రావిటీ డ్యామ్ లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్రావిటీ డ్యామ్. మరి బాక్రా డ్యామ్ ఏర్పడడం వల్ల దీని వెనకాల ఒక రిజర్వాయర్ వల్ల ఒక ఆర్టిఫిషియల్ లేక్ ఫామ్ అయింది. ఆ లేక్ పేరు వచ్చేసి గురు గోబింద్ సాగర్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. తర్వాత మనకి ఇక్కడ పక్కనే బియాస్ అనే ఇంకొక రివర్ కనబడుతుందా లేదా? బియాస్ ఒక రివర్ కనబడుతుంది. ఈ బియాస్ ని ఈ సట్లెజ్ ని రివర్ ఇంటర్లింక్ చేసే ప్రాజెక్ట్ ని మనం 1997లోనే అంటే రెండు నదుల్ని అనుసంధానం చేయడం ఏంటి సార్ అంటే ఈ నదికి మనం కెనాల్ ద్వారా రెండింటిని మనం లింక్ చేయడం. ఆ ప్రాజెక్ట్ కూడా మనకి ఎప్పుడు 1997లో ఫినిష్ అయిపోయింది. ఇక్కడ చూస్తే బియాస్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది మన దేశంలోనే స్టార్ట్ అవుతుంది, మన దేశంలోనే ఎండ్ అవుతుంది. తర్వాత సట్లెజ్లో విలీనమయ్యి అలా నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఫైనల్గా చీనాబ్లో కలిసి తర్వాత ఇండస్లో కలుస్తుంది. ఇది స్టోరీ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మరి ఎందుకు మాట్లాడతారు దీని గురించి? ఎందుకు మాట్లాడతా? ఈ మధ్యలో నదులంటే మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఫ్లడ్స్ రావడం వల్లనే కదా. సో ఎన్ని నదులు మాట్లాడి చూడండి. ఆ నదులకు సంబంధించిన వీడియోస్ మొత్తం మన నదులు వెతికి చూసుకోండి. ఓకేనా? మనం ఫస్ట్ బ్రాహ్మణి రివర్ గురించి మాట్లాడడం. ఓకే, నెక్స్ట్ బైతరణి గురించి మాట్లాడడం, నెక్స్ట్ మహానది గురించి మాట్లాడడం, నెక్స్ట్ కావేరి గురించి మాట్లాడడం, నెక్స్ట్ భాగీరథి గురించి మాట్లాడడం, నెక్స్ట్ రావి గురించి మాట్లాడడం, నెక్స్ట్ బియాస్ గురించి మాట్లాడడం. దాదాపుగా ఇన్ని రివర్స్ గురించి మనం కరెంట్ ఎపిసోడ్ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్, ఇలా నెక్స్ట్ చూస్తే ఇదంతా మనకి దీనికి సంబంధించిన డేటానే. సో చూసుకుంటానంట ఇక్కడ ఇంకొక డేటా మనం మిస్ చేసాం. ఆ డేటా ఏంటంటే ఇలా బియాస్ నుంచి ఇది పాకిస్తాన్లో ఒక కాన్ఫ్లుయెన్స్ ఏర్పడే వరకు ఈ లెంత్ అప్రాక్సిమేట్లీ మనకి 305 కిలోమీటర్స్ వరకు ఈ లెంత్ ఉంటుందని ఈ డేటా చెప్పడం జరుగుతుంది. సో దీని మీద మనం చూసుకుంటే ఫేమస్ ప్రాజెక్టులు చూసుకుంటే సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని మీద మనకు ఒక ఫేమస్ ప్రాజెక్ట్ లైక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది. దాని పేరు వచ్చేసి నాతఫ జక్రీ. దాని పేరేంటంటే నాతఫ జక్రీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇట్ ఈస్ ఆన్ సట్లెజ్ రివర్. ఇది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నాతఫ జక్రీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది మనకి దేని మీద ఉంది చూసుకుంటే సట్లెజ్ రివర్ మీద మనకి కనబడుతుంది. ఓకేనా? సో అండ్ దీని మీద చూసుకుంటే మనకి బాస్పా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇవన్నీ దీనికి సంబంధించిన విషయాలు. ఓకేనా? సో దీంతో పాటు మీకు కొన్ని ఇంపార్టెంట్ డేటా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సమ్ యూస్ఫుల్ డేటా. మరి యూస్ఫుల్ డేటా ఏంటి అంటే చూద్దాం మనం కొన్ని. రావి నది మీద మనకు సాగర్ అంటే అర్థం ఏంటంటే సముద్రం లాంటిది. ఇక్కడ మన డ్యాములు కూడా సముద్రంతో మనం పోలుస్తున్నాం అన్నట్లుగా. సో రావి నది మీద చూసుకుంటే మనకి రంజిత్ సాగర్ కనబడుతుంది. రంజిత్ సాగర్ లేదా స్టెయిన్ డ్యామ్ అంటాం మనం. మహారాణా ప్రతాప్ సాగర్ లేదా పోంగ్ డ్యామ్ వచ్చేసి బియాస్ నది మీద ఉంది మనకి. తర్వాత సట్లెజ్ మీద మనకి గోవింద్ సాగర్ లేదా దీన్ని బాక్రా రిజర్వాయర్ అని కూడా పిలుస్తున్నాం. తర్వాత రిహాండ్ నది మీద మనకు కనబడుతుంది రిహాండ్ డ్యాము లేదా జీబీ పంత్, గోబింద్ బల్లభ్ పంత్ అనే ఒక సాగర్ మనకు కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి. కొన్ని నదుల స్ట్రక్చర్స్ కూడా తీసుకొచ్చాం. ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ గురించి, తర్వాత ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్ గురించి, తర్వాత ఇది వచ్చేసి 5 రివర్ ఆఫ్ పంజాబ్ గురించి, తర్వాత ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ నదుల గురించి, తర్వాత ఇది ఎంటైర్ ఇండియా గురించి. ఇలాంటి నదుల సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చింది? సో ఈ పీడిఎఫ్ కొంచెం జాగ్రత్తగా తీసుకొని వీటిని ప్రింట్అవుట్స్ తీసుకొని నదుల మీద మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే వీటి మీద డెఫినెట్గా మన క్వశ్చన్స్ కనబడతాయి. లాస్ట్ టైం పడిన క్వశ్చన్ ఏంటంటే ఇది అండి, సోన్ రివర్. ఈ సోన్ రివర్ పుడుతుంది ఎక్కడ మనకి అమర్కంటక్ ప్లేటులో. ఇది పుడుతూ ఇలా పైకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ నార్త్ సైడ్ వెళ్ళి ఇది గంగలో కలుస్తుందా లేదా అనే క్వశ్చన్ మనకు పడింది. సో దాంతో పాటుగా ఈ స్టోన్కి వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ అయిన రివర్ వచ్చేసి రిహాండ్ రివర్. ఆ రిహాండ్ రివర్ మీద జీబీ పంత్, గోబింద్ బల్లభ్ పంత్ సాగర్ ఉందా లేదా అనే క్వశ్చన్ పడింది. సో ఇదే సోన్ రివర్ అమర్కంటక్ ప్లేట్ నుంచి స్టార్ట్ అవుతుందా లేదా అని పడింది. ఈ సోన్ రివర్కి ట్విన్గా ఈ సోన్ రివర్ పుట్టినప్పుడు ఇంకొక రివర్ కూడా మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ రివర్ పేరు ఏంటంటే మనకి నర్మదా రివర్. సో తాపీ రివర్ చూసుకుంటే ఇది మనకి బేతుల్ డిస్ట్రిక్ట్లో ఇది గావిల్గర్ హిల్స్లో
బేతుల్ డిస్టిక్ లో మనకు కనబడుతుంది. దీని కింద చూసుకుంటే అజంతా హిల్స్ కనబడుతున్నాయి. సాత్మల హిల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఇది చూసుకున్న మనకి మహాదేవ్ హిల్స్ కనబడుతుంది. ఈ మహాదేవ్ హిల్స్ లో మనకి చూస్తున్న ఫేమస్ హిల్ స్టేషన్ ఏంటి అంటే పాన్స్మర్హి మీద నేషనల్ పార్క్ కూడా ఒకటి ఉంది. ఇదంతా డేటా మనకి జాగ్రఫీలో వస్తుంది. ఓకేనా? సో మన క్వశ్చన్ చూద్దాం. సట్లెజ్ ఏ నది వ్యవస్థకు సంబంధించింది? సింధు నదిలో ఒక ఫేమస్ ట్రిబ్యూటరీ. సట్లెజ్ టిబెట్ లో ఏ సరస్సు నుంచి ఉద్భవిస్తుంది? రాకాస్థల్. సట్లెజ్ ఏ కనుమ ద్వారా భారతదేశంలో ప్రవేశిస్తుంది? షిప్కిలా కనుమ. ఒకసారి మీ అందరికీ ముందే షిప్కిలా కనుమ చూపెట్టడం జరిగింది అండ్ ఈ రోజు కూడా చూపెట్టబోతున్నా. సో చూడండి ఒకసారి. ఇది అండి మనకి షిప్కిలా కనుమ. సో ఇప్పటికి మనం కనుమ అని పిలవడం జరుగుతుంది, కానీ ఇప్పుడు చూడండి ఒకసారి. కనుమ అంటే ఇదేనండి. ఎస్, దిస్ ఈస్ షిప్కిలా కనుమ. కనుమ అంటే ఏం లేదండి. సో అది మన దేశంలోకి రావడానికి ఒక రూట్. ఇక్కడ మధ్యలో మీకు వాటర్ కనబడుతున్నాయి కదా. సో వాటర్ కనబడట్లేదు అనకండి, ఇదంతా వాటర్ మడ్డిగా ఉన్నట్లు, అంటే బురదతో మిక్స్ అయిపోయింది. సట్లెజ్ రివర్ కనబడుతుందా లేదా? కొంచెం వీడియోని హెచ్డి క్వాలిటీలో పెట్టుకోండి. 1080 పెట్టుకుంటే మీకు కొంచెం డీటెయిల్గా కనబడుతుంది. సార్ మరి మీరు పాస్ అంటారు కదా, మరి మీ పాస్ ఏదంటే ఒకసారి చూడండి. ఇదేనండి ఆ పాస్. చూడండి ఇక్కడ మీకు ఒక రోడ్డు కనబడుతుందా లేదా? ఎస్. సో ఇక్కడ మీకు అయితే ఒక రోడ్ స్ట్రక్చర్ కనబడుతుంది కదా. సో ఇదేనండి మనం మాట్లాడుకున్న షిప్కిలా పాస్. ఈ రోడ్ చూడండి అక్కడ ఎక్కడి నుంచో మనకు వస్తుంది. సో చూడండి ఇదంతా ఈ షిప్కిలా పాస్ సంబంధించిన రోడ్. అయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కొండలు వచ్చేసి వీటి యావరేజ్ హైట్ మనకి ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 5000 మీటర్స్ వరకు మనకి వీటి యావరేజ్ హైట్ కనబడుతుంది. సార్ 5000 మీటర్స్ ఎంత అంటే 5 కిలోమీటర్లు వెళ్ళి 5 కిలోమీటర్ని మీరు ఇలా ఎలివేట్ చేసి పైకి పెట్టండి. అది ఎంత హైట్ కనబడుతుంది? ఆ లెవెల్లో ఈ కొండలు మీకు హైట్లో కనబడతాయి. అర్థమవుతుందా? సో ఇలా అన్నట్టుగా. నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి తావీ రివర్ వస్తుంది. తావీ రివర్ ఎందుకు వస్తుందంటే ఒకసారి చూడండి. ఈ తావీ రివర్ వల్ల ఇక్కడ పక్కన ఉన్న పాకిస్తాన్కి తావీ రివర్ చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ తావీ రివర్. ఇది మనకేంటి? పాకిస్తాన్. సో ఇది మనకి తావీ రివర్. ఈ తావీ రివర్ వల్ల పాకిస్తాన్లో వరదలు వస్తాయి అనే ఒక మ్యాటర్ని ఇండియా చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? సో తావీ రివర్ చూసుకుంటే ఇది ఏ రివర్కి ఉపనదిగా మనకు కనబడుతుంది? చీనాబ్ రివర్కి ఉపనదిగా కనబడుతుంది. ఈ తావీ రివర్ దగ్గర మనకి ఫేమస్ సిటీ ఉంది. ఆ సిటీ పేరేంటి? జమ్మూ. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఈ జమ్మూ అనేది ఏ నది ఒడ్డున మనకి కనబడుతుంది? సో జమ్మూ అనేది ఏ నది ఒడ్డున మనకి కనబడుతుంది? సో చూసుకుంటే ఇది జమ్మూ ఒడ్డున ఉంది అండ్ జమ్మూ ఒడ్డునే ఇది 2 పార్ట్స్గా మనకి స్ప్లిట్ అయిపోతుంది. అండ్ ఈ తావీ రివర్కి ఉన్న మరొక పేరు ఏంటంటే సూర్యపుత్రి. పేరేంటి? సూర్యపుత్రి. సరే మరి సూర్యపుత్రి అనే పేరు తాపీ రివర్ కూడా ఉంది కదా. ఎస్, తపతి రివర్ కూడా పేరు ఉంది. ఓకేనా? ఎస్. చూడండి అయితే ఇది వచ్చేసి మనకి ఎక్కడ మనకి స్టార్ట్ అవుతుందంటే బదేర్వా అనే ప్లేస్లో స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి దోడా అనే జిల్లాలో మనకి కనబడుతుంది. ఈ ఫామ్ వచ్చేసి కంప్లీట్గా హిమాద్రి రేంజెస్లో లొకేట్ అయింది. ఓకేనా? దీని లొకేషన్ పేరేంటి? హిమాద్రి రేంజెస్లో ఇది మనకి లొకేట్ అయింది. కాసేపు మన తావీ రివర్ గురించి చూసుకుంటే సరిపోతుంది. సో ఇట్ ఈస్ ఏ ఫేమస్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ చీనాబ్ రివర్. తర్వాత చూసుకుంటే దీనికి ఉన్న ఇంకో పేరేంటి? సూర్యపుత్రి. ఇది మనకి దోడా జిల్లాలో స్టార్ట్ అవుతుంది. ఏ ప్లేస్లో? బదేర్వా అనే ప్లేస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఏరియాని మనం ఏమంటామంటే కల్పాస్ కుండ్ ఆఫ్ సియోదార్ యొక్క కల్పాస్ కుండ్ అనే పర్వతాలు స్టార్ట్ అవుతుంది. మీకు చూపిస్తా. ఓకేనా? ఎస్. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇది మనకి ఎన్ని డిస్ట్రిక్ట్లో పాస్ అవుతుందంటే జమ్మూ, ఉదంపూర్ అండ్ స్మాల్ పార్ట్ ఆఫ్ దోడా. ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది మనకి? ఇది జమ్మూలో కనబడుతుంది, ఉదంపూర్లో కనబడుతుంది, కొంత పార్ట్ ఆఫ్ దోడాలో కూడా ఇది మనకు కనబడుతుంది. ఓకేనా? సో దీనికి ఉన్న ఫేమస్ ట్రిబ్యూటరీస్ అంటే ఇదే ట్రిబ్యూటరీ. ఈ ట్రిబ్యూటరీ చూడండి, సింధుకి ట్రిబ్యూటరీ చీనాబ్కి ట్రిబ్యూటరీ తావీకి ట్రిబ్యూటరీస్ ఇవి ఏంటి? భూతేశ్వరి, దుద్దర్, జజ్జర్ అన్నట్టుగా. తర్వాత చూసుకుంటే ఇది మనకి జమ్మూ దగ్గర 2 పార్ట్స్గా స్ప్లిట్ అయిపోతుందని డేటా చెప్తుంది. ఒకసారి మీకు చూపెట్టబోతున్నా, చూడండి మీరే. సో జమ్మూ కాశ్మీర్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్లో మనం జమ్మూకి వెళ్దాం. ఓకేనా? ఈ జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ మీకు దోడా కనబడుతుందా లేదా? ఎస్, ఈ దోడా జిల్లా మీకు కనబడుతుంది. ఓకేనా? ఇక్కడ జమ్మూ ఇక్కడ చూసుకుంటే ఈ దోడా నుంచి మనకి ఇది పాస్ అవుతుంది. ఈ దోడా నుంచి మనకి పాస్ అవుతూ సో చూడండి ఇక్కడ ఉదంపూర్కి వచ్చింది. ఈ ఉదంపూర్ నుంచి మళ్ళీ మనకి జమ్మూకి వచ్చింది. ఈ జమ్మూ దగ్గర ఇది మనకి 2 పార్ట్స్లో స్ప్లిట్ అవుతుందా లేదా? మీ కంటికి కనబడుతుందా లేదా? చూడండి తావీ రివర్. ఇదంతా తావీ రివర్ కనబడుతుంది. వీడియో మాత్రం 1080లో పెట్టుకుంటే మీకు కనబడుతుంది. ఓకేనా? తావీ రివర్. ఈ తావీ రివర్ ఇలా మనకి 2 పార్ట్స్గా స్ప్లిట్ అయిపోయింది. ఎక్కడ? జమ్మూలో ఇలా స్ప్లిట్ అయిపోయింది. ఓకేనా?
ఇది దీనికి సంబంధించిన డేటా. ఓకే, నెక్స్ట్ మరి క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూస్తే తావి ఏ నదికి ఉపనది? సీనాబ్కి. ఓకే, తావి ఏ ప్రదేశం నుంచి ఉద్భవిస్తుంది? మనకి దోడా డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, తావి మొత్తం పొడవు ఎంత? మనకి అప్రాక్సిమేట్లీ 140 కిలోమీటర్స్. జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహించిన తర్వాత తావి పాకిస్తాన్లో ఏ ప్రావిన్స్లో కలుస్తుంది? చూసుకుంటే పాకిస్తాన్ పంజాబ్లో ఇది మనకు కనబడుతుంది. ఓకే, సో పంజాబ్లో మన భారతంలోనే కాదు పాకిస్తాన్లో కూడా ఉంటాయి. నెక్స్ట్, తావి నది ఏ ప్రధాన నగరాన్ని 2 భాగాలుగా తీరుస్తుంది? జమ్మూ. ఇప్పుడు మీ కళ్ళతో చూసారు. ఓకేనా. సో నెక్స్ట్, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమ. ఓకేనా. ఈ రెండింటిని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఇది ఐఎన్ఎస్లో ప్రాజెక్ట్ 17A పేరేంటి? ప్రాజెక్ట్ 17Aలో సెల్ఫ్ గైడెడ్ మిసైల్స్ లాంచ్ చేసే ఒక ఫ్రిగేట్స్, అంటే యుద్ధానికి సంబంధించిన 2 నేవీ షిప్స్, వీటిని జాతికి అంకితం చేయడం జరుగుతుంది. సో ఇవేంటంటే మన మెరైనరీ బలాన్ని చూపించడం కానీ, మన ఎక్సెల్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ చాలా అంశాలు వీటి కింద ఉన్నాయి. సో అవన్నీ మనకు తెలిసినాయి. అయితే వీటిని ఎవరు కన్సిడర్ చేస్తారని చూస్తే మనకు ఒక పెద్ద డౌట్ పోతుంది. సో ఇక్కడ ఉదయగిరిని వచ్చేసి మనకి బాంబేలో మజ్గౌ డాక్ లిమిటెడ్స్ అనే ఒక పోర్ట్ ఉంటుందండి. అంటే ఒక కంపెనీ, ఒక పోర్ట్ కంపెనీ. ఆ పోర్ట్ కంపెనీ వాళ్ళు ఎవరిని మేక్ చేశారు? ఉదయగిరిని మేక్ చేయడం జరిగింది. మరి హిమగిరిని చూసుకుంటే కలకత్తాలో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళు దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. చూస్తే మనకి ఉదయగిరిని బాంబేలో మజ్గౌ డాక్ లిమిటెడ్ వాళ్ళు కన్సిడర్ చేశారు. ఇదే మనకి ఉదయగిరిని కలకత్తాలో ఇదే మనకి హిమగిరిని కలకత్తాలో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సార్ మాకు ఇలా గుర్తుండాలంటే హిమగిరి GH ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అంటాం కదా. సో G ఫర్ గార్డెన్ రీచ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. H ఫర్ హిమగిరి అని గుర్తుపెట్టుకోండి. సో మిగతాది ఏంటి? మజ్గౌ డాక్ లిమిటెడ్. ఓకేనా. మజ్గౌ డాక్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఓకేనా. చూడండి, చూస్తే ఇవి వచ్చేసి మోడర్న్ కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ ప్లాంట్స్, అంటే ఇవి డీజిల్ గ్యాస్ తో తయారవుతాయి, వాటితో నడుస్తాయి. ఇది ఇండియన్ నేవీకి సంబంధించిన వార్ షిప్ డిజైన్ బ్యూరో అని ఒక బ్యూరో ఉంటుంది. వాళ్ళు దీన్ని కన్సల్ట్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి దేశంలో వీటి పార్ట్స్ ని చాలా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ వీటికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ చాలా వరకు జనరేట్ అయింది అనే విషయం డేటా చెప్తుంది. ఓకేనా. మరి క్వశ్చన్ చూస్తే నావికా దళ నౌక హిమగిరి ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ కింద దీన్ని మనం క్రియేట్ చేయడం జరిగింది? దేని కింద? 17A సెల్ఫ్ గైడెడ్ మిసైల్స్, లేదా వీటికే ఉన్న మరొక పేరు ఏంటంటే శివాలిక్ తరగతి, శివాలిక్ క్లాస్ కింద కూడా మనం వీటిని చేస్తాం. ఓకేనా. శివాలిక్ క్లాస్ అన్న ఆర్ ప్రాజెక్ట్ 17A అన్న రెండు కూడా ఒకటే అనే విషయం మీరు ఇక్కడ మర్చిపోవద్దు. సో ప్రాజెక్ట్ 17A కింద తయారైన మొదటి నౌక ఏంటంటే అది ఐఎన్ఎస్ నీలగిరి. సో దీని కింద మొత్తం మనకి 7 నౌకలు ఉంటాయి. ఆ 7 నౌకలు చూసుకున్నా మనకు సరిపోతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, మనకి చంద్రబాబు నాయుడు గారు న్యూస్లోకి వచ్చారు. ఏమని? ఇక్కడ చూస్తే టాపిక్ ఇక్కడిది విజయవాడలో ఈయన ఏం చేస్తారంటే విజయవాడ మంగళగిరిలో మయూరి టెక్ పార్క్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ఈయన ప్రారంభించారు. అర్థమవుతుంది కదా. మరి ఎందుకు ఈ ఇన్నోవేషన్ హబ్? ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో కానీ, రోబోటిక్స్ కానీ, ఇందులో చాలా వరకు యూత్ని ఎక్కువగా వాళ్ళని ఎన్లైట్ చేయడానికి కానీ దీన్ని తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది. సో చూసుకుంటే ఇది రాష్ట్రాన్ని ఆవిష్కరణ పరంగా, వ్యవస్థాపనకు అంటే స్టార్టప్స్ని పెట్టే రకంగా మార్చబోతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ టాటా సన్స్ చైర్మన్ వచ్చేసి ఎన్ చంద్రశేఖరన్. ఈ చంద్రశేఖరన్ సహకారంతో ఇది మంగళగిరిలో ఎస్టాబ్లిష్ అయింది. దీనివల్ల స్టార్టప్స్ కానీ, అంటే స్టార్టప్స్ అంటే అంకుర సంస్థలు, ఇవి ఏర్పడడం కానీ, యూత్కి సహాయక పర్యావరణ వ్యవస్థను అందించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఎలాంటి మోడల్ అంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు హబ్ అండ్ స్పోక్. చూడండి, ఇట్ ఈస్ హబ్ అండ్ స్పోక్. సో మాట్లాడుతుంది అండ్ ఇట్స్ హబ్ అనే ఒక మోడల్తోని దీన్ని అమరావతిలో తీసుకొస్తున్నాం అండ్ ఇతర ప్రదేశాలు కూడా తీసుకొస్తున్నాం. చూసుకుంటే ఒక 5 డిస్ట్రిక్ట్ తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది. అవి ఏంటంటే విజయవాడ అయిపోయింది, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, ఇంకోటి ఇప్పటిదాకా డిక్లేర్ చేయలేదు, కానీ తీసుకొస్తాం. అండ్ ఫ్యూచర్లో 175 నియోజకవర్గాలు కాన్స్టిట్యూన్సీలో కూడా మేము తీసుకొస్తామని నేను ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక గిన్నిస్ రికార్డు కూడా సాధించింది. అదేంటి అంటే ప్రారంభోత్సవం ఒక అద్భుతమైన విజయంతో సమానంగా జరిగింది. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ కేవలం 24 అవర్స్లోనే 1,67,321 ఆవిష్కరణ చేసింది. వ్యాపార స్టార్టప్లను నమోదు చేయడం ద్వారా ఒక పెద్ద గిన్నిస్ రికార్డు సాధించిందని ఈ డేటా చెప్తుంది. సో ఇక్కడ సిబిఎన్ అంటే నాయుడు గారు ఏం చెప్పారంటే భారత ఆర్థిక వ్యవస్థలో ఏపీ, ఆంధ్రప్రదేశ్
11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది. మన ఫ్యూచర్లో థర్డ్ ప్లేస్కి వెళ్తామని ఇక్కడ నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇదంతా ఇంగ్లీష్ డేటా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఈసారి ఒక బీమా అంటే ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తూ నేను న్యూస్లోకి వచ్చారు. చూసుకుంటే పారిశుద్ధ కార్మికుల కోసం కొత్త బీమా పథకాన్ని ప్రారంభించిన నాయుడు గారు. సో శానిటేషన్ గురించి, ఈసారి వచ్చిన శానిటేషన్ గురించి ఏమంటున్నారంటే పెద్దాపురం, కాకినాడ జిల్లా ఇక్కడ ఈయన ఒక పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే అందరు కూడా ఆరోగ్యపరంగా బీమా తీసుకొచ్చారు. మరి ఆ బీమాని వీటిని యాక్సెస్ చేసే ఎవరంటే యాక్సిస్ బ్యాంక్. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా మనకి దేని ద్వారా జరుగుతుందంటే యాక్సిస్ బ్యాంక్ ద్వారా మనకి జరుగుతుంది. ఒకసారి చూద్దాం మరి ఎవరికి ఎంత డబ్బులు అనే విషయం చూస్తే ఇది మొత్తం మనకి 123 పట్టణ స్థానిక సంస్థలు శాశ్వతంగా అవుట్సోర్స్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా దీని కిందకి తీసుకొస్తుంది. ఓన్లీ పర్మనెంట్ వాళ్ళనే కాదంట, అవుట్సోర్స్ వాళ్ళని కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా, వీళ్ళందరినీ కూడా దీని కింద తీసుకొస్తుందని చెప్పడం జరుగుతుంది. శాశ్వత ఉద్యోగులకైతే ప్రమాద బీమా ₹1,00,00,000 వరకు ఉంటుంది. అదే జీవిత బీమా 10 lakhs వరకు ఉంటుంది. అంటే చచ్చిపోతే ₹1,00,00,000 వరకు, జీవిత బీమా అంటే అప్రాక్సిమేట్ 10 lakhs వరకు. అదేవిధంగా అవుట్సోర్స్ విద్యార్థులు అవుట్సోర్సింగ్ వచ్చిన ఉద్యోగం చూసుకుంటే వాళ్ళు చనిపోతే 20 lakhs వరకు, జీవిత బీమా వచ్చేసి 2 lakhs వరకు ఇచ్చిండు. తర్వాత ప్రభుత్వం ప్రమాద మరణానికి 5 lakhs వరకు, సహజ మరణానికి 2 లక్షల వరకు ఎక్స్గ్రేషియా మొత్తాన్ని అవుట్సోర్స్ ఉద్యోగులకు అందిస్తుంది. యాక్సిస్ బ్యాంక్తో ఒక కొత్త ఒప్పందం చేసుకుంది అనే విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఓకే, నెక్స్ట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా న్యూస్లోకి వచ్చింది. మళ్ళీ మనందరికీ తెలుసు ఆర్కియాలజీ సర్వే ఎప్పుడు మనకి 1861లో ఏర్పడింది. ఎవరి ద్వారా ఏర్పడింది? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఓకే, ఈయన పేరేంటి? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఎవరు సరైన ఎవరైతే హరప్పా మొహంజోదారోలు చదువుతారో వాళ్ళందరికీ ఈయన వెరీ వెరీ వెల్ నోన్ పర్సన్, సుపరిచితులు మాత్రమే. సో 1861 ఏం గుర్తొస్తుంది? కౌన్సిల్ యాక్ట్స్ గుర్తొస్తున్నాయా? ఎస్, ఇటు చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది? కౌన్సిల్ యాక్ట్స్. ఇదేం చెప్తుంది? భారతదేశంలో హైకోర్టు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఫస్ట్ హైకోర్టు ఏంటి? కలకత్తా, సెకండ్ బాంబే, థర్డ్ ఏంటి మనకి మద్రాసు, మళ్ళీ మనకి 1860లో వచ్చిన హైకోర్టు ఏంటి? అలహాబాద్ హైకోర్టు. ఓకేనా, అలహాబాద్ పేరే ప్రయాగరాజ్. ఒక రోజు మన భారతదేశానికి ఒక్కరోజు క్యాపిటల్గా పనిచేసింది కూడా ఇదే ఊరు. ఓకేనా, సో ఎందుకు వచ్చిందంటే ఆర్కియాలజీ సైంటిస్ట్ అయిన కె అమర్నాథ్ రామకృష్ణ ఈయన వివాదాస్పద బదిలీ తర్వాత ఇది మళ్ళీ మనకి వార్తలోకి వచ్చింది. ఎందుకు వివాదాస్పద బదిలీ? కీలాడి ఫౌండేషన్ మనకి తమిళనాడు జరుగుతున్నాయి కదా, అందువల్ల ఆయన బదిలీ చేయడం జరిగింది. సో పొలిటికల్ మార్క్స్ కూడా ఏమొద్దు, ఆర్కియాలజీ సర్వే. ఓకేనా, ఇది మనకి 1861లో అయింది. చూసుకుంటే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా, న్యూఢిల్లీలో మనకి కనబడుతుంది. ఒకసారి దీని డేటా మనం చూసుకుంటే ఇది మన దేశంలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కన్సర్న్ మినిస్ట్రీ ఎవరు? మనకి మిమ్మల్ని అడుగుతున్న కల్చరల్ మినిస్ట్రీ ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా, సో ఈయన కింద ఈ మినిస్ట్రీ కింద జరుగుతుంది ఫర్ ఆర్కియాలజీ రీసెర్చ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది టాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ నేషన్. టాంజిబుల్ అంటే దే కెన్ టచ్, ఇక ముట్టుకుంటున్నా, ఇది ఒక టాంజిబుల్ థింగ్, నేను ముట్టుకుంటున్నా. మరి ముట్టుకుంటే పూజలు కానీ సంస్కృతులు కానీ వాటన్నిటి నేను వెళ్ళి ముట్టుకోగలనా? ప్రేమని కానీ వెళ్ళి ముట్టుకోగలనా? అలాంటివి ముట్టుకునే వాటన్నిటిని మనం టాంజిబుల్ అంటాం. ఈ టాంజిబుల్ స్క్రిప్ట్స్ని, మాన్యుమెంట్స్ని కాపాడే ఒక వింగే ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. మనకి ఎప్పుడు ఏర్పడింది? ఇది 1861లో. ఎవరి ద్వారా? అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ద్వారా ఏర్పడింది. అండ్ తర్వాత ఇది ఒక స్టాట్యుటరీ బాడీ కూడా మారింది. ఎప్పుడు మారిందంటే, సో ఇక్కడ చూసుకుంటే ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజీ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ద్వారా ఇది మన దేశంలో స్టాట్యుటరీ బాడీగా మారింది. తర్వాత కొన్ని రెగ్యులేషన్ చేస్తారు. ఎప్పుడు? 1972లో యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీ యాక్ట్. యాంటిక్విటీస్ అంటే పురాతన వస్తువుల కింద మళ్ళీ దీంట్లో రెగ్యులేషన్ చేస్తారు. సో చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ 3679 మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ యాజ్ అ నేషనల్ ఇంపార్టెన్స్. అంటే ఇన్ని సైట్స్ వరకు మన దేశంలో జాతికి అంకితమైన ఉన్నవని, వీటన్నింటిని కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియానే ప్రొటెక్ట్ చేయాలని ఈ డేటా చెప్తుంది. మళ్ళీ ఇందులో చాలా వరకు ట్రైన్డ్ సైంటిస్ట్ ఉంటారు. ఏ ఫీల్డ్లో అంటే ఆర్కియాలజీ కానీ, కన్జర్వేషన్ కానీ, ఎపిగ్రాఫిక్స్ అంటే ఏంటి? సో ఎపిగ్రాఫిక్స్ అంటే రాసే విభాగంలో కానీ, తర్వాత ఆర్కిటెక్ట్స్ కానీ, సైంటిస్ట్ ఫర్ ద కండక్టింగ్ ఆర్కియాలజీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. అంటే ఇవన్నీ డిపార్ట్మెంట్ సైంటిస్ట్ అన్నింటినీ కూడా ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మన దేశానికి ప్రొవైడ్ చేస్తుందని డేటా చెబుతుంది. ఓకేనా, సో ఇవన్నీ దీనికి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, ఇది ఈరోజు సంబంధించిన డేటా. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్. సో కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసుకొని వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి.